బాలాసోర్ ఘటనకు నిరసనగా ఒడిషా బంద్ నిర్వహించారు. ఉదయం నుంచి రైల్ రోకోలు, రాస్తా రోకోలు నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రాఫిక్ ను స్తంభింపజేశారు ప్రతిపక్షాలు. ఎక్కడికక్కడ రైళ్లను ఆపేశాయి వామపక్షాలు. ఒడిషా బంద్ లో పాల్గొన్నాయి బీజేడీ, కాంగ్రెస్, వామపక్షాలు. ఈ రోజు ఒడిషా బంద్ కు పిలుపునిచ్చాయి ప్రతిపక్షాలు. ఉదయం నుంచి నేతలు రోడ్డెక్కారు. రాస్తా రోకో, రైల్ రోకో కూడా నిర్వహిస్తున్నారు. భువనేశ్వర్ తో పాటు పలు ముఖ్య పట్టణాల్లో రాస్తా రోకోలు నిర్వహిస్తున్నారు. అటు రైళ్లను కూడా కదలనివ్వడం లేదు. ఒడిషా బాలాసోర్లోని ఫకీర్ మోహన్ కళాశాలలో బీడీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై నిరసనలు భగ్గుమంటున్నాయి. హెచ్ఓడి లైంగిక వేధింపులు భరించలేక బీడీ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడంతో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి విపక్షాలు. సీఎం మోహన్ చరణ్ మాంఝీ వెంటనే రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవాళ బీజేడీ చేపట్టిన ఆందోళనలు మిన్నంటాయి. బీఈడీ కాలేజ్ హెచ్ఓడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. అయితే ఈ ఘటనపై ఇప్పటికే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చర్యలు చేపట్టింది. 4 సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఒడిషాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.